హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో నిన్న వీడియో ఎండ్ చేసిన తర్వాత మీతో తర్వాత పాటలు చూపిస్తా అని చెప్పినా కదా. సో ఎప్పుడు వచ్చింది అనేది ఒకసారి ఆ క్లిప్ అంతా చూసేసేయండి. లేచంటే ఉంటుండి లడ్డు వస్తాడంట, వచ్చి తీసుకుపోతాడంట నాన్న. సరేనా విన్నమ్మా? పోదులే, వస్తా అన్నాడు, ఫోన్ చేసిన. అయిపోయి పబ్లిక్ ఇంక ఇద్దరు ఉన్నారు, అయిపోతే తీసుకొస్తా. నాన్న కూడా అర్థం చేసుకోవాలి కదా. మీరు నాన్న ఏం పని పట్ల లేకుండా ఉంటాడా? పబ్లిక్ని వదిలేసి పని వదిలేసి ఎట్లా వస్తాడు చెప్పు? అదే తీసుకుపోతా అంటాడు కదా. ఆగు, అయిపోయా. రాత్రి ఎంత అయింది? 8 దాటింది అంతే, 8-10 అవుతుంది. పోదులే, రాత్రి 8 అయింది. 12-1 కాలే. వచ్చి తీసుకోవద్దా? ఇంకిద్దరు ఉన్నారు కస్టమర్లు, వాళ్ళని పంపించేసి వస్తాడా. నాన్న కూడా అర్థం చేసుకోవాలా. ఖాళీగా ఉంటే రాకుండేనా నాన్న? పని ఉంది కాబట్టే కదా. నీవేమిరా వీడియో తీసుంటే మధ్యలో చేయబెడతావు ఏంది? ఎందుకు? షాప్లో ఎంతమంది ఉన్నారని చూస్తావా? చూసిన ఆల్రెడీ. లేవు విను, లేచి ఉండి ఏడవకు. తిన్నారు ఇద్దరు. ఇప్పుడు మటన్ కూడా చేసిన కదా, మటన్తో కూడా తినిపించిన. తిన్నారు, పండుకోండి అంటే ఇంకా అయిపోయి మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకోవరని ఏడుపు స్టార్ట్ చేసి. వాళ్ళ నాన్న కూడా ఫోన్ చేస్తే తినపెట్టి లేపే ఉంచు, పండబెట్టకు, ఈరోజు తీసుకుపోతాను బయటికి, అదే బేకరీకి ఖచ్చితంగా అంటుండు. కానీ వాడేమి ఇంకేం వద్దులే, అయిపోయింది, ఇంకేం తీసుకోవరులే అని అంటాడు వాడు. పిల్లలు చాలా మొండిగా ఉన్నారు. ఆ రోజు బేకరీలో బయట కారు చూసిండు కదా, ఒక్క కారు 200 అంటది. అది కావాలని పట్టిండు. ఇప్పుడు ఇద్దరికి కావాలంటే 400 అవుతుంది. ఆరామ్సే చౌమీన్, జ్యూసులు, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ తినేసి రావచ్చు. అంతకంటే మించి ఇంకే ఎక్కువ వస్తాయి. అంతకు మించి ఉంది ఆ కార్ రేటు. ఒక్కటి 200 అంటే ఏమి రా వాళ్ళ కొన్ని చిన్నది జెమ్స్ అయిపోయిందా మాట్లాడు? చిన్నదైనా పెద్దదైనా అందులో ఏమొస్తాయిరా? చిన్న జెమ్స్ వస్తాయి. గిన్ని జెమ్స్ ఇస్తారు, ఆ డొక్కు కారిస్తారు. దాన్ని ఒక్కరోజు కూడా ప్రశాంతంగా మంచిగా ఆడుకోరు, ఖరాబ్ చేసుకుంటారు. 400 ఇప్పుడు. నువ్వు పోయినా సరే నువ్వు అవన్నీ సామాన్ కొనుక్కోద్దు లడ్డు. ఏం చెప్తున్నా? ఏమైనా తినే ఐటమ్స్ కొనుక్కోండిరా, రేపు పొద్దున స్నాక్స్లో పెడతా స్కూల్కి, ఓకేనా? కేక్స్ అవి ఉండే కదా, కప్ కేక్స్ అవి పట్టుకోండిరా కావాలంటే, స్నాక్స్కి పెడతా. నీకు ఏ బేకరీ కావాలో అదే బేకరీకే పో. ఎవరొద్దన్నారు? నీకు నచ్చిన బేకరీకే పో. లావా కేక్ తీసుకురండి, చాలా డేస్ అయింది తిని. లావా కేక్ ఒకటి తీసుకురండి, సరేనా? తీసుకురండి. అదే ఒక లావా కేక్స్, కప్ కేక్స్ తెచ్చినాం కదా, స్నాక్స్కి పెడతా అని చెప్పిన. స్నాక్స్కి పెడతా అన్న చూడు. కానీ అది స్కూల్కి వెళ్ళలేరు, నెక్స్ట్ డే నీకు జ్వరం వచ్చి స్కూల్కి వెళ్ళలేరు కదా. కప్ కేక్స్ తీసుకురండి, లావా కేక్ తీసుకురండి, అంతే, ఇంకేమొద్దు, సరేనా? కడుపు నిండా అన్నం తిన్నారు. ఇంకా కొంచెం హాలిడే, నీకు ఒక్కడికి హాలిడే. అసలు లావా కేక్ తిని చాలా డేస్ అయింది. తీసుకురండి, ఆ 3 తీసుకురండి, ఇంకేమొద్దు, ఆ 2 తీసుకురండి. చూడండి, వాళ్ళ నాన్న ఏమో పడుకోబెట్టకు లేపు అని చెప్పిండు. జస్ట్ ఇప్పుడే కదా వీడియో తీసిన, వీడియో తీసిన ఇంకా వాడు తూకుమోరుడు చిన్నోడైతే బాత్రూమ్కి వెళ్ళిండు. వీడైతే వీడియో ఇట్లా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా, షార్ట్ వీడియో తిరిగి తీసే వరకు పడుకున్నాడు. వాళ్ళ నాన్ననేమో పడుకోబెట్టకు లేపు ఉంచు అని చెప్పిండు. ఒకడు బాత్రూమ్ పోయిండు, ఒకడు పడుకున్నాడు. ఇంకా రాలే వాళ్ళ నాన్న. చూద్దాం, లేస్తాడో వర్లుతాడో తెలియదు. నేనైతే నిజంగా మా పిల్లలకి నిజంగానే భయపడతా. తల్లు అట్లా వర్లుతారు, ఏమి ఇప్పారు, ఏం చేయరు, నాకు ఇంకేం వద్దు అయిపోయాయి, అవసరమే లేదు, అట్లా మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లున్నారు, ఇంకేది కొద్ది ఎట్లయితారేమో. వాళ్ళని ఎంత కంట్రోల్లో పెడుతానో, కొడతా, తిడతా, అర్లుతా. ఆడు చూడండి, బాత్రూమ్ ఊకే మాత్రం కూర్చుంటాడు, ఒర్లుతూనే ఉంటాడు. అవి ఇవి బుద్ధి చెప్తా, ఇట్లుండాలి అట్లుండాలని చెప్తా. అయినా సరే శంక చేయరు. ఈ చెవులిని చెవులు వదిలేస్తారు. ఇట్లా ముఖంలో చూడండి, ఈరోజు ఇట్లా పెట్టుకున్నా, చిన్న బొట్టు పెట్టుకున్నా. ఇట్లా చిన్న బొట్టు పెట్టుకున్న రోజు అసలు నా ముఖంలో కలనే ఉండదు.
నా ముఖంకి పెద్ద పెద్ద బొట్లో సూట్ అవుతాయి. అసలు నేను చిన్న బొట్టు పెట్టుకున్నప్పుడు నాకే అనిపిస్తుంది అసలు కలనే లేదు ముఖంలో అని. కుంకుమ ఉండే కానీ పోయింది, కుంకుమ పెట్టుకొని ఉండే పోయి స్టిక్కర్లు ఒకటే ఉన్నాయి. ఈవినింగ్ ముఖం ఎప్పుడో బయటికి వెళ్తామంటేనే ఫేస్ వాష్ చేసుకుంటా, లేకపోతే ఈవినింగ్ ముఖం కడుక్కునే అలవాటు లేదు నాకు. ఒకప్పుడు కడుక్కుంటుండే కానీ ఇంకా అన్నీ వదిలేసిన. ఈ జుట్టు కూడా చూడండి కుప్పు కట్టేసిన, ఇష్టం వచ్చినట్టుగా. వీడియోస్ చేస్తాం కదా, మంచి తయారవుతాం కదా అని ఇంట్రెస్ట్ ఉండదు, ఎట్లుంటే అట్లే తీసేస్తుంటాం వీడియోస్. కానీ నా ముఖం మట్టుకు పెద్ద బొట్లే సూట్ అవుతాయి, చిన్న చిన్ని అస్సలు సూట్ కావు. రెండు పెట్టిన అందులో చిన్నది ఒకటి పెద్దది ఒకటి కొంచెం పెద్దది, అయినా కలనే లేదు చూడండి. అసలు నేను చూడండి పిల్లల దగ్గర మాట్లాడుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. అసలు ఏమైందంటే చూడండి, అబ్బా మాడు వాసన వస్తుంది చూడండి. అసలు కూర కొంచెం ఉడికలేదనమాట, కొంచెం ఉడకపోతే కాలుతుంది అది. కొంచెం వాటర్ వేసి పెట్టిన, ఎప్పుడు పిల్లలకి అన్నం తినిపించినప్పుడు పెట్టి ఇంకా ఏం సన్నం పెట్టేసి మరగనే అదే ఉడకనని చెప్పేసి వదిలిన. ఇగో కూలర్లో వాటర్ అయిపోతే ఇది నింపుకొని అక్కడ నుంచి నింపుకుంటూ వస్తున్నా. సడన్గా ఇక్కడికి వచ్చేసరికి మాడు వాసన వస్తుంది. ఏంద్రా అయ్యా అని చూస్తే ఇగో కూర. వామ్మో, ఒకవేళ కూలర్లో వాటర్ కనుక నింపేది లేకపోతే ఇంకా రూమ్లో అట్లే కూర్చొని అట్లే వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే తిండి ధ్యాసనే ఉండకుండే. గుర్తు పెట్టుకున్నా, అసలు ఇట్లా మర్చిపోయినా చూడండి. మాడు వాసన అయితే వస్తుంది. అమ్మా లైట్గా మాడింది ఇంకా నేను మొత్తం సన్నం పెట్టిన మరగని అని, అదే ఉడకని అని. దేవుడా ఎంత మత్తి మరుపుని చూడండి. మా హస్బెండ్ మత్తి మరుపు నాకు కూడా వస్తుంది. అసలు సుక్క నీరు కూడా లేనట్టు గట్టిగా అయిపోయింది ఇది. ఉడికి లేకుండే కొంచెం మాడింది అయినా ఆడగా. అసలు కూలర్ కనుక నీళ్ళు పోసేది కనుక లేకపోతే నేను అట్లే రూమ్లో అట్లే కూర్చుంటుంటిని. తిని మొత్తం ఇల్లంతా పొగలు వచ్చి గబ్బుగా మాడవాసన వచ్చినాక అప్పుడు వేసుకుంటేనేమో వీడి దగ్గరికి వచ్చినా దాన్ని జరుపుకుంటా సడన్గా స్మెల్ వస్తుంది. మత్తి మార్పు చూడండి, మా హస్బెండ్ ఉంటుంది ఇంత మత్తి మార్పు, మా హస్బెండ్ని నాకు వస్తుంది. మా చిన్నోడు తిరుగుతూనే ఉన్నాడు కానీ చెప్తలేడు. అవునమ్మా ఏదో వాసన వస్తుంది అంటాడు. ఇప్పుడన్నా బంద్ చేసిందో లేదరా నాయన, బంద్ చేసిన. గుర్తు పెట్టుకోవాలనే పోయిన పిల్లలకి తినిపించిన, పరిచిన, పండబెట్టిన, కూలర్లో నీళ్ళు నింపుతున్నా, వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నా, అయినా సరే అది అట్లే మరలుతుంది. ఇంకా పండు చిన్నోడా అన్నం వండుకున్నా, ఇంకా నువ్వు కూడా వండుకో. అంతే ఇక 9 అవుతుంది. ఇంకా వాళ్ళ అయ్యే ఏమొస్తాడని పండుకో కాదు, పొద్దున స్కూల్ ఉంది పండుకో, రేపు తీసుకుపోతారులే నాన్న, రేపు ఇంతే అంటారు. పొద్దున మా వినిగర్ రియాక్షన్ చూడాలి. ఇట్లా ఎగబడింటాడు సింహం ఎగబడినట్టు వాళ్ళ అయ్య మీదకి. దీన్ని చెప్పుకొని పోవాలమ్మా. ఏంటమ్మా నిన్న చీకటి కూడా వెళ్ళేది వచ్చిండు కదా. అవును, నిన్న 8:30కే వచ్చిండు. ఈరోజు 9 అవుతుంది వస్తలేడు. నిన్న 8:30కే వచ్చిండు, నిన్న తొందరగా వచ్చిండు పని అయిపోయిందని. ఈరోజు వీళ్ళు పోదామన్న రోజు వస్తలేదు, అదే అంటుండు వీడు. ఇంకా వాళ్ళ అయ్యను కూడా అని ఏం లాభం లేదు, షాప్లో గిరాకీ ఉంది, గిరాకీని వదిలేసి రానికి రాదు కదా. యాక్చువల్ మధ్యాహ్నం కొంచెం సిస్టమ్ సతాయిచ్చిందంట. ఆ టైంలో ఇంట్లోనే ఉండే, ఇంకా గిరాకీ అంతా ఇప్పుడు పడినట్టుంది, లేకపోతే సాయంత్రం కల్లా కొంచెం ఫ్రీ అవుతుండే. మధ్యాహ్నం వచ్చి 2 అవర్స్ ఇంట్లోనే ఉన్నాడు, సిస్టమ్స్ వస్తలేవు అని చెప్పేసి. ఈవినింగ్ ఎక్కువ జనాలు వచ్చేసినట్టున్నారు. ఇంకా అతను కూడా పని చూసుకుంటాడు కాబట్టి అతన్ని ఏమన్నీకే రాదు, పాపం వీళ్ళని ఏమన్నీకే రాదు. చూడాలా రేపన్నా సరే తీసుకెళ్ళాలి. సో ఇంకా అతను నాకు తెలిసి లేట్ అవుతుంది. ఇంకా అతను ఎవరో ఒకరిద్దరు కూర్చున్నారు, కస్టమర్స్ అట్లే కూర్చున్నారు. ఇంకెప్పుడైతుందో ఏమో. ఇంత పని చేసినవే విన్నుగాడికి నీ పైన నమ్మకం అంతా పోయింది. పిల్లలు ఎట్లుంటారే పాపం. ఇక 10 గంటలకు వచ్చినావు. నువ్వు అసలు స్కూటీ ఎందుకు పెడతావు చెప్పు ఇంటికాడ. అసలు బైక్ ఏడుంది? 3-4 డేస్ అయింది, బైకే కనబడతలేదు. ఎవరు తీసుకోరు?
మేమన్నీ మోసుకొని వచ్చినావా? ఇట్లా దక్కని ఇయర్ పొద్దునే క్లేష్ అయినా సరే అనుకున్నావు, పట్టుకొని వచ్చినావు. వాడు ఏమంటాడు, ఇంక అవసరం లేదు, ఇంకేం వద్దు, అయిపోయి చీకటి అయిపోయింది, ఇంక నాకు అవసరం లేదంటాడు. నీకేమి ఇప్పుడు ఇంటికాడ కూడా పని ఉందా? మళ్ళీ ఇంటికే తెచ్చుకున్నావు. చీకటి అయిపోయా పండుకున్నారు. లావా కేక్ అనుకున్నారు వాళ్ళు, లావా కేక్. ఆ కేక్స్ ఉంటాయి కదా, ఆ రోజు చూపించినవి, అవన్నీ ఇద్దాం అనుకున్నారు. అన్నీ ఐస్ క్రీమ్ మోసుకున్నారు. అన్నీ బిజీగా ఉంటుంది, ఏం చేయలేము, ఎవరిని ఏం అన్నీ ఇంకా. స్కూటీ కూడా ఇంటికాడ ఉండాలి 2-3 డేస్ నుంచి. బైక్ ఎవరికి షాప్లో పిల్లలకి ఇచ్చిండు, స్కూటీ వేసుకొని పోతుంది. టైం వచ్చేసి 10:20 అవుతుంది. మళ్ళీ వెళ్ళిండు బయటికి, జస్ట్ తిన్నాడు, ఏదో వర్క్ ఉంది, ఒక మనిషిని కలిసేసి వస్తా, మాట్లాడేసి వస్తా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిండు. నేను వచ్చేసి ఒక ఐస్ క్రీమ్ అయితే తింటున్నా. ఇవి 2 తెచ్చిండు, డబ్బాలు 4 తెచ్చిండు. వీళ్ళకి పొద్దున్న ఇవ్వచ్చు, ఇంకా పొద్దునే బ్రేక్ఫాస్ట్ జ్యూసులు తాగి వెళ్తారు కాబట్టి స్కూల్ నుంచి రాగానే ఎట్లా ఏం తెచ్చినావు, ఏమున్నాయి అంటారు కదా, ఆ టైంకి ఐస్ క్రీమ్స్ ఇస్తే అయిపోతుంది. చూద్దాం పొద్దున్న లేచి వాళ్ళ నాన్న మీద ఎట్లా రియాక్ట్ అవుతారో, ఎట్లా ఎగబడతారో అని చెప్పేసి. ఇంత బిజీగా ఉన్నప్పుడు ఇంకా అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు. నేను కూడా మస్తు చెప్పి చూస్తే అర్థం చేసుకోండిరా అని, కానీ వాళ్ళ నాన్న ఇంకా కూడా ఏం రాదు, మా హస్బెండ్ నాన్న ఇంకా కూడా ఏం రాదు, గమ్మున ఉండాలి ఊకే. The next day. ఏమయ్యా లడ్డు, ఎప్పుడు వచ్చిండు అడుగు నాన్న రాత్రి. ఎదురు చూసి వండుకున్నావు కదరా, ఎదురు చూసి వండుకున్నావు కదా. చింతపండు చేస్తాయి పంపబోతే పోండి, స్నానంకి పోండి, టైం లేట్ అయింది. ఈరోజు లేట్ లేచినాం పండి. నేను ఏందో రోజు 6 గంటలకు లేస్తుంటే ఈరోజు ఊడ్చే రోజు లేట్ వేసిన విషయే కదా, ఆ టైంకి వచ్చింది అనమాట. ఇంకా లేట్ అయిపోయింది. ఆ టైంకి వచ్చినాక కూడా ఇంకా అతని కూరకులాటనే పనే ఉండే. వీడియో నెక్స్ట్ అయితే లైక్ చేయండి. బాయ్.